ఏమిటయ్యే పవర్ స్టార్ ఏందా నువ్వు చేసింది? మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మా తెలంగాణ జాతిపిత, మా తెలంగాణ గాంధీ తాత, అంత పెద్ద ఆయన నీ ఇంత దారుణంగా అవమానిస్తావా? ఖచ్చితంగా క్షమాపణ చెప్పు. ఆయన ఎంత పాపులర్ అని చెప్పేసి అంటే తెలంగాణలో అసలు ఆయనది చెప్పుకునేదాకా తెలంగాణ అని చెప్పేసి కూడా మాకు తెలియదు, అంత పాపులర్ ఆయన. ఆయనను పట్టుకొని నువ్వు అవమానిస్తావా? ఏమన్నాడు నిన్ను? జస్ట్ ఏదో ఈయన ముని మహాపురుషుల దివ్య ప్రసాదం వల్ల పుట్టిండు కాబట్టి ఈయనకు తెలిసింది. మీరు జనసేన వాళ్ళు నాదెండ్ల మనోహర్ మీరు ఇద్దరు వెళ్ళేసి అమిత్ షాని కలిసినప్పుడు అక్కడ జరిగిన అంతరంగ సమావేశం ఈయనకు అట్లా ఆధినేత్రంతో చూసిండు. ఆయన చూసి వేణుస్వామిలాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిండు. ఏమని? జగన్ జగన్ కోసం పోయారు మీరు, జగన్ కోసం పోయేసి అక్కడ ఖచ్చితంగా అరెస్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు. దానికి ఆయన ఏమన్నాడు? ఏం లేదు లేదు, జగన్ అంటే ఏంది, ఆయన దానవీర శుభకరణ, ఆయన మామూలుడు కాదు, ఆయన మాకు మంచి ఫ్రెండ్, ఈ చంద్రబాబు నాయుడు లెక్క శకుని కాదు, ఆయన మస్తు మంచోడు, కర్ణుడు, గొప్పోడు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మీరు అవమానంతో వెనక్కి వచ్చేసిందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసిండు. దీనికి సోర్స్ ఏం లేదు, ఆధారం లేదు, ఏం లేదు, మాకు అనిపించింది చెప్పేసినాం అంతే. ఎందుకంటే మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి అంతే, అనిపిస్తే చెప్పేస్తాం, ఆధారాలు ఏమి ఉండయి, జై తెలంగాణ అంటారు అంతేమనంటే. ఇప్పుడు ఏమైంది? తప్పేముంది? అవును, ఇండైరెక్ట్గా చెప్పేసినట్టే. మోడీ అమిత్ షాలు సిబిఐని మొత్తం కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టేసుకున్నారు. ఇవాళ అరెస్ట్ చేయాలంటే అక్కడ కేసులు ఉన్నా లేకున్నా కానీ వాళ్ళని అరెస్ట్ చేసి అవతల పడేస్తామని చెప్పేసి ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే బీజేపీ కూడా అవమానించారు. మమ్మల్ని ఏమనొద్దు మీరు, మమ్మల్ని ఏమన్నా అస్సలు ఒప్పుకునే ప్రసక్తి లేదు. మేము ఇట్లా ప్రెస్ క్లబ్లలో మీటింగ్ పెడతాం, బ్యానర్లు కొడతాం, ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అని చెప్పేసి కొడతాం. దీనికి ప్రాంతాలకు గొడవలకు ఏం సంబంధం అంటే మాకు తెలియదు, అంతే. మాకు అనిపించింది, మాకు ఊపు వచ్చింది, ఊపేస్తున్నాం అంతే. ప్రొఫెసర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం అని చెప్పేసి అంటే పాల్గొనడం ఆయనకు అవసరం లేదు, ఆయన అంతే. ఆయన ఇండిపెండెంట్ జర్నలిస్టు. తులసి చందు సపోర్ట్ ఉంది. తులసి చంద్ అంటే ఏందనుకున్నారు? ఇటు అరెస్ట్ చేయకముందే మీకు బోలర్స్లో ఎవరు ప్రశ్నిస్తుందామే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని. అదే జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అస్సలు ప్రశ్నించదామే. ఎందుకని చెప్పేసి అంటే అంతే, అది బయాస్డ్గా ఉంటుంది జర్నలిజం. ఇండిపెండెంట్ జర్నలిస్టులు అంటే టీవీ ఛానళ్ళని మించిపోతున్నాయి ఈ మధ్య, మామూలుగా లేదు. ఆమెనైతే అసలు అతని ఊళ్ళో పాస్ట్ ఏదో అద్భుతమైన యాక్టింగ్ చేసి దొరికిపోయాడు. కమ్యూనల్ గొడవలు ఇంచుమించు జనరేట్ అవుతుండే కొంచెం యాక్టింగ్ బాగా చేస్తే. బిగినర్స్ మిస్టేక్స్ వల్ల దొరికిపోయాడు. దాని గురించి మేము స్పందిస్తుందా? స్పందించదు. ఎందుకంటే అవసరంలే. ఆమెకు అనిపిస్తే స్పందిస్తుంది. జిహాదులు ఇవన్నీ ప్రూవ్ అయినా సరే మేము స్పందించదు. అదే టెర్రరిస్టులు కనుక మన దేశం మీద బాంబులు వేస్తే, పాపం టెర్రరిస్టులు బాంబులు వేసేటప్పుడు వాళ్ళకు ఈ ఎండలో లేకపోతే ఆ బాంబులు వేసే టైంలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో, వాళ్ళు ఈ ఉష్ణోగ్రతను ఎలా తట్టుకున్నారో, ఈ స్కెచ్ చేయడానికి పాపం వాళ్ళు ఇంత మానసిక వేదన అనుభవించి ఉంటారు అని చెప్పేసి ఈ కోణంలో ఆలోచించేంత మేధ ఉన్నట్టు. చనిపోయిన వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే చంపిన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేంత గొప్ప స్క్రీన్ ప్లే రైటర్ తను. సో అలాంటి వాళ్ళ అండదండలు ఉన్నాయి. తప్పులు అనేది సహజము. దాన్ని నువ్వు వేసినావు, క్షమాపణ చెప్పినావు, అక్కడితో ఆగిపోకుండా ఎందుకు దుంకుతున్నావు? ఎవడు దుంకిపిస్తున్నాడు? అరే ఈ డబ్బులు, ఈ పేటిఎం డబ్బుల కోసం మీలాంటి మేధావులు కూడా కక్కుతి పడితే చండాలంగా ఉంటాం. ఎవరైనా నమ్మాలో కూడా అర్థం కాదు. ఏడికాడికి ఏ టీవీ ఛానల్ ఆ టీవీ ఛానల్ ఏ పార్టీకి ఆ పార్టీ కుమ్ముగా వస్తున్నాయి. ఇలాంటిప్పుడు ఇండిపెండెంట్ జర్నలిజం అనేది పుట్టుకొచ్చింది. సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా బాగానే ఉంటున్నారు అబ్బాయి, వచ్చిన తర్వాత కథం అమ్ముడు కూడా. ఆ అక్క అంతే, అక్కన అంటే ఎవరితో ఒకతే అదంతే. మీరు కూడా మెల్లిమెల్లిగా ముందు నుంచే డౌట్స్ ఉన్నాయి, పోతున్నారు అంటే. ఎవరు డబ్బులు వేస్తే అటు గుంజుతున్నారు, మీరు పోతున్నారు అంటే. ఇట్లా చేసుకుంటా మీ స్వార్థ ప్రయోజనాల కోసం మళ్ళీ తీసుకొచ్చి తెలంగాణలో అని చెప్పేసి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారా? నువ్వు మాకు ఎట్లా ప్రతిరూపంలో నాకు అర్థం కాదు. దేన్ని ప్రతిబింబించినావు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు నిజంగా తెలియదు, అమ్మ తోడు చెప్తున్నా. నువ్వు తెలంగాణ అని చెప్పేసి ఈ రోజు దాకా తెలియదు. నువ్వు వేసేవాడిని ఆంధ్ర రాజకీయ విశ్లేషణలు 30% తెలంగాణ రాజకీయాలు మాట్లాడతావు, 70% అటు మాట్లాడతావు ఆంధ్రవి. నువ్వు మళ్ళీ వచ్చేసి నేను తెలంగాణ అని చెప్పేసి అంటావు. నేను ఎవరు అరెస్ట్ చేస్తానడవే? ఎందుకు జనాలు రెచ్చగొడుతున్నారు? వాళ్ళు అరెస్ట్ వేయడానికి పోలీసులే రాలేరు, వీడే మొదలుపెట్టి. ఎవడు అరెస్ట్ చేస్తాడో చూస్తా, నేను పోతా, జైలుకు కూర్చుంటా, ఆత్మకథ ఫుల్ఫిల్ అవుతుంది. ఎందుకు ఈ పిచ్చి మాటలు? ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఎందుకు జనాల టైం వేస్ట్ చేస్తున్నారు? నీకు అంతో ఇంతో దేవుడు కొంచెం నాడు జిచ్చును, దాన్ని వాడి సమాజానికి ఉపయోగపడేలా వాడు. నీ స్వార్థానికి ఉపయోగపడేలా వాడినాం అనుకో, మంచిగా ఉండదు. వాడుకుంటే వాడుకు, సొంతంగా మొగోళ్ళు లెక్క పోయి పోరాడు వాళ్ళతో, గవర్నమెంట్తో. ఎందుకు నా ప్రాంతాలను కలుపుతున్నావు? నువ్వు మమ్మల్ని ప్రతిబింబిస్తావా? దేనిలో ప్రతిబింబిస్తావు? దేనికోసం పోరాడినావు? నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం ఏమన్నా రాసుకున్నావా? తెలంగాణ ఉద్యమం కోసం ఏమన్నా నీ తెలివితేటలు వాడినావా? పోయి దండా చేసినావా? లేకపోతే పెట్రోల్ పోసుకున్నావా? ఏం చేసినావు నువ్వు? తెలంగాణ కోసం ఏమైనా చేసినావా? ఎట్లా క్లెయిమ్ చేసుకుంటున్నావు నువ్వు నేను తెలంగాణ అని చెప్పేసి?
ఈ పిచ్చి పిచ్చి ప్రయోజనాల కోసం ప్రాంతాలని తాకట్టు పెడితే మాత్రం ఏం నీకేనా సెల్ ఫోన్ ఉన్నది, నీకేనా సెల్ ఫోన్ నొక్కడము, వీడియో రికార్డ్ చేయడము, మాట్లాడడం వచ్చేది? ఏం మాకు రాదా? మేము ఖండించలేము. ఎంచదు బరాబర్ ఖండిస్తున్నా. నువ్వు తెలంగాణవి కాదు. తప్పు చేసి ప్రాంతాన్ని వాడుకునే ఎవడైనా సరే తెలంగాణడు కాదు. అట్లా మాట్లాడితే తప్పే. ప్రాంతం అది ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవళ్ళైనా సరే నీ తప్పును నువ్వు నీ టాలెంట్తోని కాదు అని చెప్పేసి నిరూపించుకో. ఇచ్చిండు కదా నీకు బుర్రా బుద్ధి దేవుడు, నువ్వు పోయి నిరూపించుకో. ఏం వచ్చేసి మొత్తము పిచ్చి పిచ్చి డబ్బుల కోసం పిచ్చి వాడిని వీడిని సమోసా కానీ చాయ్ కానీ పట్టుకొచ్చి మొత్తం పాటలు వాడిపించుకుంటూ అది చేస్తే చూసి ఊరుకోవాలా? మేము చూసి ఊరుకోవాలన్నా? తప్పు. దీనివల్ల విలేకరుల పరువు తీస్తున్నాం, తెలంగాణ వాళ్ళ పరువు తీస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మానుకో. మీ మీద గౌరవం ఉంది, దాన్ని అట్లే కాపాడుకో. ఓకేనా? వాళ్ళు ఆడించినట్లుగా అస్సలు ఆడద్దు. ఎందుకంటే మిగిలింది 2-3 మంచి ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉన్నారు. మీరు అవసరం, సొసైటీకి అవసరం. దయచేసి అర్థం చేసుకోండి. లేదంటే ఇంకా గాఢంగా స్పందించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.